మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ కొండగొట్టల మధ్య వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగా ఈ సంవత్సరం కూడా బండమీది పాసం కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యాన్ని బండపై వేయడంతో భక్తులు నాలికతో బండపై నుండి పాయసం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ బండమీది పాయసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెన్నవరం శ్రీనివాసరెడ్డి అనే భక్తుడు నేడు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ తల్లారి మల్లేష్, మాజీ సర్పంచ్ మల్లేష్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ముత్తబాయ్, ఆలయ పూజారి బసవ, అన్నదాన ప్రభు శ్రీనివాసరెడ్డి, ఇతర భక్తులు ఇందులో పాల్గొన్నారు. శ్రావణమాసం సందర్భంగా 4వ సోమవారం ఈరోజు అన్నదానము చేయడం జరిగింది. ఈరోజు అన్నదానం చేసిన వారు వెన్నవరం శ్రీనివాసరెడ్డి వెల్దుర్తి వారు అన్నదానం చేయడం జరిగింది. భక్తులు వచ్చి అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు ఘనంగా చేయడం జరిగింది. ఈరోజు శ్రావణమాసం సందర్భంగా ఇక్కడ ఒక ఆనవాయితీ ఉన్నది. శ్రావణమాసంలో బండ మీద పాశం అంటే వెనుకటి నుంచి ఇక్కడ బండ మీద బెల్లంతో పరమన్నం వండి బండ మీద వేసి వంగి